యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. కనుక తండ్రి తన చేతి సమస్తము అప్పగించిననియో, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో, దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చి ఉన్నదనియో ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. యోహాను సువార్త 13, 14, 15, 16, 17 అధ్యాయాలు. ప్రభు ఏ రోజు రాత్రి అయితే అప్పగించబడబోతున్నాడో ఆ రోజు రాత్రి ఆ పస్కా పండుగ ఆచరణ సమయంలో వారందరూ భోజనానికి పస్కా పండుగను ఆచరించడానికి కూర్చుండి ఉన్నటువంటి సమయంలో భోజనం చేయుచుండగా ప్రభు శిష్యులతో మాట్లాడినటువంటి చివరి మాటలు ఇవి. మిగిలినటువంటి 3 సువార్త పత్రికలలో ఇవి చెప్పబడినట్లుగా అక్కడ వ్రాయబడలేదు. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి అనేకమైన ముఖ్యమైన అంశాలు ఈ 5 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. తర్వాత మనం శిష్యులతో చెప్పినటువంటి ఆఖరి మాటలుగా వీటిని మనం చూసినప్పుడు అవి మనకెంతో విలువైనటువంటి సత్యాలను తెలియపరిచేటువంటి సూక్తులు ప్రభు శిష్యులకు అందించున్నాడు. తర్వాత మొదటి వచనంలో తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. దీనికి కింద అంతము అనే దానికి వేరైన అర్థం సంపూర్ణముగా అని రాసి ఉన్నది. కనుక మన ప్రభు మరి తన లోకంలో ఉన్న తన వారిని ప్రేమించున్నాడనియో, ఆ ప్రేమ అంతం వరకు లేక సంపూర్ణముగా ప్రేమించున్నాడనియో రాయబడినది. అది శిష్యులు తను ఏర్పరచుకున్నటువంటి వారికి మాత్రమే కాకుండా మన అందరికీ కూడా వర్తించేదిగా ఉంది. మనము ప్రభు యొక్క ప్రేమను చివరి వరకు, అంటే మనం ఎటువంటి వారంగా ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా, మారని ప్రేమతో మనలను ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. మనుషుల యొక్క ప్రేమ సహజంగా వారు ఇష్టపడేటువంటి వారిని లేక కొన్ని షరతుల మేరకు వారిని ప్రేమించేటువంటిది. అది కూడా ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులతో కూడినదిగా, ఒక నికరమైనదిగా, స్థిరమైనదిగా మనకి కనిపించదు. కానీ ప్రభువు ప్రేమించేటువంటి ప్రేమకు గ్రీకు భాషలో వాడబడినటువంటి మాట అగాపే. అంటే అది దైవ సంబంధమైనది, మార్పు చెందినటువంటిది, ఉన్నతమైనటువంటి ఉద్దేశములు కలిగినటువంటిది అని అర్థం. ఆ ప్రేమను తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఆ అగాపే అనేటువంటి ఆ మాటలో ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అంటే అంతం వరకు ప్రేమించుట, మార్పు చెందిన ప్రేమతో ప్రేమించుట అనేటువంటిది. దేవుడు ఏ విధంగా మార్పు లేనివాడిగా ఉన్నాడో ఆయన స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఆయన గుణమైనటువంటి ప్రేమ కూడా మార్పు చెందనిదిగా ఉంది. అది మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని, ఆదరణను కలిగించవలసినటువంటి విషయం. తర్వాత 2వ వచనం, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఎంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. కనుక ఇది ప్రభువు తన శిష్యులను అంతం వరకు ప్రేమించుతున్నాడు అనేటువంటి మాట చదివిన తర్వాత అది 2వ ప్రక్క ఈ అపవాది ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని రాయబడింది. అతడు మరి సీమోను కుమారుడు ఇస్కరియోతు హృదయంలో ప్రభువును అప్పగింపాలనేటువంటిది ముందుగానే నిర్ణయించిన వాడుగా అతని హృదయంలో అపవాది ప్రవేశించి అతనిలో పనిచేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభు లోకమునకు రక్షకుడిగా ఉండటానికి, తన ప్రాణాన్ని ధారపోయటానికి సిద్ధపరుచుకున్నటువంటి గడియలు, అదేవిధంగా ఈ లోకమునకు అధిపతి అయినటువంటి అపవాది మరి ఇస్కరియోతు యూదా 30 మరి నాణెముల కొరకు
అతడు ప్రభువును అప్పగించుట అనేటువంటి దానిని మనం గమనిస్తున్నాం. కనుక ఈ ప్రభు యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో అపవాది యొక్క ఉద్దేశాలు దానికి భిన్నంగా ఎప్పుడు మనం ఈ లోకంలో జరిగించడం అనేటువంటిది కనబడుతుంది. ప్రభు తన సృష్టించినటువంటి సృష్టిని, ముఖ్యంగా తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల పక్షంగా చూపించేటువంటి ఉద్దేశాలు ఎంతో గొప్పవి, దొడ్డవి, పరలోకమానికి సంబంధించినవి. అపవాది వాటికి భిన్నంగా మనలో ప్రేమించి దేవునికి వ్యతిరేకంగా పనిచేయటానికి ప్రేరేపించేటువంటి తత్వం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అయితే అది ఎవరైతే లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారో వారిలో ప్రవేశించి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను జరిగించడానికి వారిని వాడుకునేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మరి జాగ్రత్తగా మసులుకోవాలి. 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకే వెళ్ళవలసి వచ్చినదనియు యేసు ఎరిగి. ఇక్కడ మన ప్రభు శిష్యుల పక్షంగా చూచినప్పుడు తను అందరినీ కూడా అంతం వరకు ప్రేమించిన వాడిగా శిష్యుల పక్షంగా ఉన్నాడు. తర్వాత తన పక్షంగా చూచినప్పుడు తను దేవుడి దగ్గర నుంచి వచ్చున్నాడని, తండ్రి దగ్గర నుంచి, తర్వాత తండ్రి తన చేతికి సమస్తము అప్పగించున్నాడనియో మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చినదని, గడియ వచ్చినదని గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయనకు సమస్తమైనటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని కలిగిన వాడుగా ఉన్నప్పటికీ, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళి తన మహిమలో ప్రవేశించబోయేవాడుగా ఉన్నప్పటికీ, ఇక్కడ తను శిష్యుల పక్షంగా చేయబోయేటువంటి కార్యము ఎంతో తగ్గింపుతో కూడింది. అంటే సమస్తమునకు అధికారం కలిగిన వాడుగా, సమస్తమును అధికారమును పొందబోయేవాడుగా ఉన్నటువంటి మన ప్రభు ఎంతో తగ్గింపుతో శిష్యుల పక్షంగా చేయబోయేటువంటి కార్యాన్ని మనం గమనించబోతున్నాం. అది అపవాది తనకు ఇవ్వబడినటువంటి స్థానాన్ని పొందటానికి చేసే ప్రయత్నంలో ఒక వ్యక్తిని, సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను వాడుకుంటున్నాడు. మన ప్రభు విషయంలో చూచినప్పుడు అతడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళి మహిమలో ప్రవేశించబోయేవాడు. కానీ ఇక్కడ శిష్యుల యొక్క పాదములు కడుగుటకు, లోకం యొక్క రక్షణ కొరకు తను తాను బలిగా అర్పించుకున్నట్టుకు తగ్గించుకునేవాడిగా ఉన్నాడు. అతడు అపవాది తనకు ఇవ్వబడనటువంటి స్థానాన్ని పొందటానికి ప్రయత్నం చేసి తన హృదయంలో గర్వించిన వాడిగా ఉన్నాడు. మన ప్రభు తన్ను తాను ఏదైతే తండ్రి తనకు అప్పచెప్పి ఉన్నాడో దాని కొరకు తను తాను తగ్గించుకున్నవాడుగా ఈ లోకంలో మనిషి కుమారుడిగా జన్మించి ఇప్పుడు దాసుడిగా జీవించి, అంత మాత్రమే కాకుండా తన శిష్యుల యొక్క పాదముల కడుగుటకు కూడా కడిగిన వాడుగా మనం చూస్తున్నాం. తను తాను హెచ్చించుకునేటువంటి గర్వంతో నింపబడినటువంటి అంధకార సంబంధమైన అపవాది, వెలుగులో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని సమస్తమైన అధికారం కలిగినప్పటికీ కూడా శిష్యుల యొక్క పాదముల కడుగుటకు సిద్ధపడుతున్నటువంటి మన ప్రభువును చూస్తున్నాం. కనుక ఎవరైతే దేవుని బిడ్డలంగా మనందరం కూడా ప్రభువు చేత రక్షించబడిన మనం ప్రభు యొక్క ఉదాహరణను మనం చూసినప్పుడు మనం ఈ విధంగా ప్రవర్తించాలని దేవుడు మనల్ని అందరినీ కూడా కోరుతున్నాడు. మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. యాకోబు, యోహాను వాళ్ళిద్దరి తల్లి శిష్యులు, వాళ్ళిద్దరు కుమారులు ఒక ప్రక్క కుడి ప్రక్కన ఒకళ్ళు, ఎడమ ప్రక్కన ఒకళ్ళు పరలోక రాజ్యంలో ఉండాలని తల్లి కోరింది. కానీ ప్రభు ఏం చెప్పినాడంటే తను తాను తగ్గించుకునేవాడు, లేక ఎవరైతే దాసుడిగా ఈ లోకంలో ఉంటాడో వాడు పరలోకంలో గొప్పవాడని. అదే విషయాన్ని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఇక్కడ మన ప్రభు తను తాను ఏ విధంగా తగ్గించుకునే వాడుగా సిలువలో చనిపోవడానికి ముందు తన శిష్యుల పక్షంగా ఏ విధంగా తగ్గించుకుని వారి పాదములు కడిగి ఉన్నాడో కూడా మనం గమనిస్తున్నాం. అది అపవాది దానికి భిన్నంగా ఉండేవాడుగా ఉన్నాడు. 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమును కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఈ విధంగా మన ప్రభు ఒక పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకున్న తువ్వాలుతో తుడుచుటకు మొదలుపెట్టాను. ఇది యూదుల ఆచారం ప్రకారం భోజన పంక్తిలో భోజనానికి ముందు వాళ్ళు చేతులు కడుక్కొనటం అనేటువంటిది ఒక ఆచారం. ఎందుకంటే చేతులు శుభ్రంగా ఉంచుకొని ఆహారంలో పాలు పొందాలనేటువంటిది
అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ప్రభు మరి భోజన పంక్తిలో నుండి లేచి మరి పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొని తర్వాత పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకు మొదలుపెట్టిన. ఇది ఆయన వారి పక్షంగా కలిగినటువంటి ప్రేమను మరి తెలియపరుస్తూ ప్రభువు తన్ను తాను తగ్గించుకునే వాడై చేసినటువంటి ఒక క్రియ. దీనిలో మనం చూస్తున్నటువంటిది పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకు తర్వాత తువాలతో తుడుచుటకు మొదలుపెట్టిన. ఈ విషయాన్ని మరి తర్వాత ప్రభు తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే 10వ వచనంలో యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదముల తప్ప మరి ఏమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను అని రాయబడింది. ఇక్కడ శరీరం అంతయు కడుగటం కాదు కానీ ఒక పాదములు మాత్రమే కడుగటం అనేటువంటిది మనం గమనించుతున్నాం. మనం దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకును బలిపీఠమునకు వచ్చినప్పుడును తాము చావకి ఉండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకి ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతి వారికిని తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. ఇక్కడ ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఒక ఇత్తడి గంగాళం, ఆ గంగాళంలో నీళ్లు నింపబడి ఉండటం, మరి యాజకులు సేవ చేసేటువంటి ఆ యాజకత్వ పరిచర్యలో బలిపీఠం మీద బలి పశువు అర్పించబడిన తరువాత ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి ఇత్తడి గంగాళంలో వాళ్ళు కాళ్ళు కడుగుకొని ముందుకు వెళ్ళాలి. కాళ్ళు చేతులు అంటే వాళ్ళు చేయవలసినటువంటి ప్రతి పనికి మధ్యలో మరి అది ఈ విధంగా ఆ గంగాళంతో నింపబడినటువంటి వాటితోటి కడుగు కొనటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ కడుగు కొనకుండా కనుక వారు కనుక ప్రవేశించినట్లయితే వారు చనిపోతారని కూడా వ్రాయబడింది. ఈ బలిపీఠం మీద అర్పించబడినటువంటి బలి పశువు ద్వారా మన పాపములకు అపరాధములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. తరువాత మన యొక్క నడకలో ప్రతిరోజు మనం జీవించేటువంటి విధానంలో ఎక్కడెక్కడైతే లోకంలో ఉన్నటువంటి మాలిన్యం మనకు అంటుకునేదిగా ఉన్నదో అది నీళ్లతోటి మనం కడుక్కొనవలసినటువంటి అవసరాన్ని గురించి మనకు వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే 34 నుంచి 35 వచనాల వరకు. ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడుచును, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సాక్ష్యం చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. తర్వాత 1 యోహాను 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చును. ఆత్మ సత్యమనగా సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ప్రభువు పళ్ళెంలో నీళ్లు పోసి వాళ్ళ యొక్క శిష్యుల పాదాలు కడగటం అనేటువంటిది ఈ రక్తముతోటి మన పాపాలు క్షమాపణ నిమిత్తమై చిందించినటువంటి కాచిన రక్తము, తర్వాత మన పాపములు క్షమించబడి ప్రభు అంగీకరించి మరి దేవుని బిడ్డలుగా చేయబడిన తరువాత ఈ లోకంలో మన జీవిత యాత్రలో ప్రతిరోజు మనకు అంటుకునేటువంటి మాలిన్యము నుండి మనం కడుక్కొనటం అనేటువంటి దానికి సూచనగా ఇది ఉంది. ఇది మన ప్రభువు వారిని రక్షించినటువంటి తర్వాత మరలా వారిని ప్రతిరోజు కూడా శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలువ పెట్టుకునే వాళ్ళంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబరచబడినటువంటి వీరందరూ కూడా పరిశుద్ధీకరణ అనేటువంటి కార్యంలో ముందుకు సాగటానికి అవసరమైనటువంటి ఈ నీటితోటి శుద్ధీకరించబడుట అనేటువంటిది మనందరికీ కూడా అవసరం. దానికి గుర్తుగా ఆయన సంపూర్ణముగా వారిని ప్రేమించున్నాడు కనుక నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాకుండా ప్రతిరోజు నీటి ద్వారా వారు కడుగుకొని ప్రత్యేకపరుచుకొని ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఏదైతే అవసరమో
ఆ ప్రక్రియను కూడా ప్రభు వారికి చేసి చూపించాడు. దీనిని మనం గనక అర్థం చేసుకున్నట్లయితే చూడండి, దావీదు జీవితంలో కీర్తనలు 51వ అధ్యాయం 7వ వచనం, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ అతడు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి హిస్సోపు అనేటువంటిది రక్తాన్ని మన మీద చిలకరించడానికి వాడబడేటువంటి ఒక చెట్టు కొమ్మ లాంటిది. అది హిస్సోపుతో ఆ రక్తాన్ని రక్తంలో ముంచి మన మీద చిలకరించుట అనేటువంటిది మన పాపాలు క్షమించబడిన అనే దానికి గుర్తు. తర్వాత హిమం కంటే తెల్లగా ఉండినట్లు, అలా పాపాలు క్షమించబడిన తర్వాత, పరిహరించబడిన తర్వాత మరి నడకలో పరిశుద్ధంగా ఉండటానికి అవసరమైనటువంటి కడగబడటం అప్పుడు హిమం కంటే తెల్లగా ఉండినట్లు అని చెప్తున్నాడు. అది వాక్యం ద్వారా జరిగేటువంటిదిగా ఉంది. దాని తర్వాత నూతన నిబంధనలో చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ సంఘాన్ని దేవుడు ఏ విధంగా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో కూడా శిష్యులను అంతం వరకు ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా సంఘాన్ని కూడా ప్రభువు ఆ విధంగా ప్రేమించాడు. ఆయన యొక్క ఉద్దేశం చివరకు సంఘము పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినటువంటిదిగా ఆయన ఎదుట నిలవబెట్టుకున్న వల్లనే ఆయన యొక్క ఉద్దేశం. అందుకొరకు వారిని మరి రక్తం కార్చడం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి పాపాలు క్షమించబడినటువంటి అనుభవంలో మాత్రమే కాకుండా వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట అంటే ప్రతిరోజు మన యొక్క క్రైస్తవ జీవితం యొక్క నడకలో ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన పాదాలకు అంటుకునేటువంటి మాలిన్యాన్ని వాక్యములో మరి కడిగి శుద్ధీకరించి పరిశుద్ధీకరణ అనేటువంటి ప్రక్రియలో ముందుకు కొనసాగించుట అనేటువంటి దానికి అర్థం. ఈ వాక్యముతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి అంటే మొదట మాలిన్యాన్ని ఏదైతే అంటుకుని ఉంటున్నదో అది తీసివేయటం, తర్వాత ఆత్మ మనలో ఆ వాక్యాన్ని తీసుకొని పనిచేయటం ద్వారా అంతరంగంలో మార్పు తీసుకుని వచ్చి మనలో ఉన్న పాప స్వభావం మీద జయం పొందడానికి పనికి రాగలిగిన విధంగా ఆత్మ మనలో పనిచేయట ద్వారా పరిశుద్ధపరచుట అనేటువంటి ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఇది వాక్యముతో ఉదక స్నానం చేత అలా జరిగించడం ద్వారా ఇక్కడ మన ప్రభు ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ శిష్యుల యొక్క కాళ్ళు కడుగుట అనేటువంటిది ఆయన జరిగించుతున్నటువంటి సేవా కార్యంలో ఆ ప్రేమ ఏ విధంగా చివరి వరకు చూపించేటువంటిది ఉన్నదో అది వారి పక్షంగా అక్కడ చూపించినట్లుగా మనం ఎఫెసీ పత్రికలో ఆయన మనలను అంతం వరకు ప్రేమించి ఆ అంతం యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏమిటంటే పరిశుద్ధపరచుట అనేటువంటిది మనం చూస్తున్నాం. అది ఏ విధంగా చేస్తాడు అంటే వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధతలో ముందుకు సాగిస్తాడు. పవిత్రపరచడం అనేటువంటిది పాపము తీసివేయబడినటువంటి స్థితిలో నుంచి పరిశుద్ధపరచబడుట అంటే పాపము మీద జయం పొందినటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడటం. దాని యొక్క అనుభవంలోనికి దేవుడు వాక్యాన్ని మనలో పనిచేయుట అనేటువంటి దాని విధంగా వాడుకుంటాడు. దానిని శిష్యుల యొక్క పాదములు కడుగుట అనేటువంటి దాని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఎండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఈ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం అనేటువంటిది ప్రభు యొక్క రక్తము మన మీద చిలకరించబడడం ద్వారా లేక రక్తం యొక్క ప్రోక్షణ కిందకి మనం వచ్చడం ద్వారా మనలో ఉన్నటువంటి మనస్సాక్షి శుద్ధీకరించబడి మనము దేవుని ఎదుట ఎటువంటి నేరారోపణ చేయటానికి తగినటువంటి విధంగా లేనటువంటి మనస్సాక్షి కలిగిన వారంగా చేయబడతాం ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా. తర్వాత
నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమై, అంటే ప్రతిరోజు మన యొక్క నడకలో మరి ఏ విధంగా అయితే శుద్ధీకరించబడాలో అది వాక్యము ద్వారా దేవుడు చేసేటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో కానీ, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కానీ అదే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత మరి ఈ వాక్యం ఏ విధంగా పనిచేస్తున్నది అంటే దానికి చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 2వ వచనం. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పెను. ఆ పలకల మీద వ్రాసిన మాటలు అనేది గ్రీక్ భాషలో కనుక మనం చూసినట్లయితే ఈ మాటలు అనేటువంటిది రీమా అంటారు. అది దేవుని యొక్క వాక్యంలో గ్రీకు భాషలో దేవుని యొక్క వాక్యాన్ని 2 గ్రీకు పదాలు వాడారు. మొదటిది లాగోస్ అంటారు, అంటే దేవుడు మనతో మాట్లాడినటువంటి దేవుని వాక్యం మొత్తం. తర్వాత దానిలో కొన్ని రాయబడినటువంటి మాటలు ఉన్నాయి, అంటే అది రైటింగ్ ఆన్ ద వాల్, అంటే లేకపోతే నిఖస్సిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు అని అర్థం. అది మనం వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మ మనకు ఆ వాక్యాన్ని సంబోధిస్తున్నట్లుగా, మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లుగా, మనను గుచ్చుతున్నట్లుగా, అది మనకు సంబంధించినట్లుగా ఆత్మ ద్వారా చేయబడటం అనేటువంటిది దానిని రీమా అన్నారు గ్రీక్ భాషలో. పలకల మీద వ్రాసిన మాటలు అనేది కూడా రీమా అనేటువంటి విధంగా తర్జుమా చేయబడింది. అంటే అది ఆత్మ ద్వారా దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని మనలో ఈ పరిశుద్ధీకరణ ముందుగా పవిత్రపరిచి ఈ పరిశుద్ధీకరణ కార్యంలో ముందుకు కొనసాగించడం అనేటువంటి దానికి ఆత్మ వాడేటువంటి దాన్ని వాక్యాన్ని రీమాగా చెప్పబడింది. అదే నూతన నిబంధనలో కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 31వ వచనం. మృదుల పునరుద్ధానంను గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇది మోషేతోటి దేవుడు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఆ దినాలలో ప్రవక్తలతోటి దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాటలు మనకి ఏ విధంగా వర్తించేవిగా ఉన్నాయో అవి ఆత్మ ద్వారా మన అంతరంగంతో మాట్లాడుతూ జరిగించేటువంటి ప్రక్రియ ద్వారా ఆ విధంగా ఆత్మ ఆ వాక్యాన్ని తీసుకొని మనలో ఉన్నటువంటి మురికిని గురించి, శుద్ధి చేసుకోవలసినటువంటి అంశాలను గురించి, ఆ వాక్యాన్ని ఆత్మ మనతో మాట్లాడినప్పుడు మనం లోబడడం ద్వారా ఆ ఆత్మ మనలను శుద్ధీకరించడానికి ఆ ప్రక్రియకు మనం అంగీకరించడం ద్వారా, మనం సహకరించడం ద్వారా మనలో ఈ వాక్యము పనిచేసి ప్రతి విధమైనటువంటి మాలిన్యాన్ని నుంచి మనను శుద్ధీకరించేటువంటి దానికి తోడ్పడుతుంది. ఏ విధంగా అయితే ఈ పరిచర్యలో ఉన్నటువంటి యాజకులు మరి పరిశుద్ధ స్థలానికి బలిపీఠానికి మధ్యలో ఉంచబడినటువంటి గంగాళములో నుంచి నీళ్లు తీసుకొని వాళ్ళు కడుగుకొని కానీ ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. అదేవిధంగా ప్రతిరోజు ఈ ఆత్మ ఆ వాక్యాన్ని తీసుకొని మనలో పనిచేయటం ద్వారా ఆ రీమా దాని యొక్క ప్రభావం కిందకి మనం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఆత్మ చూపించడం మాత్రమే కాకుండా ఈ ఉదక స్నానం చేత పవిత్రపరిచి దానిని ముందుకు కొనసాగించేటువంటి ప్రక్రియను ఆత్మ కొనసాగించేవాడుగా ఉంటాడు. తర్వాత చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. ఈ విధంగా ఈ దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి, మన అంతరంగంలో కూడా ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, అవి తర్వాత చివరికి ఎటువంటి కార్యరూపాన్ని ధరించేవిగా ఉన్నాయో ముందుగానే ఎరిగిన వాడయుండి ఈ ఆత్మ ఈ వాక్యాన్ని తీసుకొని మనలో మాట్లాడుతూ మనకు తెలియపరుస్తూ
మరి ఏది దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైనదో, ఏది శరీరము లేక ప్రాణానికి సంబంధించినదిగా ఉన్నదో దాన్ని విభజించుతూ అపవిత్రతను లేక మాలిన్యాన్ని కలుగజేసేటువంటి వాటన్నిటినీ కూడా శుద్ధీకరించేటువంటి ప్రక్రియ ఈ వాక్యం ద్వారా మనలో దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. దానికి సూచనగానే ప్రభువు మరి శిష్యుల యొక్క పాదములు కడిగిన వాడుగా మనం చూస్తున్నాం. దాని తరువాత యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. తర్వాత 19వ వచనం, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈ వాక్యము సత్యమైనదని రాయబడింది. వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యము మనలను సత్యములో ప్రతిష్ఠించి ఈ లోక సంబంధం కాని ప్రతిదాని నుంచి కూడా మనలను వేరుపరిచేటువంటి ప్రక్రియ కొనసాగిస్తుంది వాక్యం. ఈ వాక్యము ఆత్మ ద్వారా మనలో పనిచేసేవాడిగా ఉంటాడు. కనుక ఈ వ్రాయబడినటువంటి ఈ వాక్యంలో రీమా అంటే మనతోటి దేవుడు స్పష్టంగా మరి దేవుని యొక్క వెలుగులో మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని గురించి, దేవునిది కాని దాని గురించి మనతో వ్యవహరిస్తూ మన నడకలో ప్రతిరోజు పవిత్రపరిచి పరిశుద్ధీకరణలో ముందుకు కొనసాగించేటువంటి ప్రక్రియను ముందుకు కొనసాగించేవాడుగా ఉంటాడు. దానికి అవసరమైనటువంటిది ఈ పాదములకు కడగబడుట. దానికి అది విశ్వాసమైన మనందరికీ కూడా ఎంతగానో అవసరమైన కార్యమైనది. విషయం ప్రభు మరి ఈ 13వ అధ్యాయంలో మనం చదివినటువంటి కొన్ని భాగాల్లో మనం చూస్తున్నాం. దీని గురించినటువంటి అది జరగకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత భాగంలో ఉంది. అది మనం తర్వాత చూద్దాం. కనుక ఈ దేవుడు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మేము తగిన విధంగా దీని యొక్క అవగాహనలోనికి రాగలిగి ప్రతిరోజు ఆత్మ ఆ వాక్యాన్ని తీసుకొని మాతో మాట్లాడుతున్నప్పుడల్లా మాలో ఉన్నటువంటి మాలిన్యాన్ని చూడగలిగినటువంటి సున్నితత్వం, మీరు మాతో మాట్లాడినప్పుడు ఆ విధంగా స్పందించగలిగినటువంటి విధేయత కలిగినటువంటి నూతనమైన హృదయం మాకు అనుగ్రహించి మరి మీరు సంపూర్ణముగా మమ్మల్ని ప్రేమించుట అనేటువంటి అనుభవాన్ని మేము తేలికగా తీసుకొనక మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టడానికి కలిగినటువంటి ఆలోచనలో మేము సంతోషించి మీకు లోబడగలిగిన జీవితాన్ని ప్రతిరోజు జీవించుటకు మాకు సహాయపడండి. ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.